సో మరో ప్రశ్న. సిటీలో అసలకి మనం 50,00,000 రూపాయలకి ప్రాపర్టీ కొనలేమా? కొనొచ్చండి. ఎందుకు కొనలేం? 50,00,000లో దొరుకుతుంది అసలు ఇప్పుడు ప్రాపర్టీ? ఏదంటే పిల్లిని చూసి ఎలక పాతరేసుకునే సామెత ఉంది. ఇప్పుడు హ్మ్. మనందరం మనకి ఐడియా ఏంటంటే మనకు చిన్నప్పటి నుండి మైండ్ సెట్‌లో జాబ్ అనేది ఉండాలి. బిజినెస్ మీద నమ్మరు మనం. మన ఎస్పెషల్లీ ఇండియన్స్. రెండోది పక్కనోడి ఇంట్లో బీఎండబ్ల్యూ ఉంది. మా ఇంట్లో మారుతి 800 ఉంది అనుకుంటాం. హ్మ్. విచ్ ఈస్ రాంగ్. వాడి క్యారెక్టర్, వాడి కెరియర్ వేరు. మీ ఇద్దరు క్లాస్‌మేట్స్ అయ్యండి. నువ్వు చదవకపోతే ఏం చేస్తాడు? ఇక్కడ ఏమైందంటే మనం ఎప్పుడు కోకాపేటనే దృష్టిలో పెట్టుకుంటాం. కోకాపేటను మించిపోయి వేరే చాలా ఏరియాలున్నాయి. కోకాపేట సిటీలో ఉంది. హార్ట్ ఆఫ్ ద సిటీ. బట్ మిగతా 50,00,000 అంటే నేను చెప్పేది ఏంటంటే జనరల్‌గా చాలా సార్లు చెప్పాను. ప్రతి ఇంటికి, ప్రతి మానవుడికి, ప్రతి మనిషికి కూడా ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఒక 100 గజాలు, 200 ప్లాట్ కొనుక్కోవడం కంపల్సరీ. ఎందుకంటే రేపొద్దున నీ బిజినెస్ పోయింది మోసం అంటే లాస్ అయిపోయారు. లేకపోతే రేట్లు పెరిగిపోయి కొనలేవు. లేదా ఎలా ఉంటుంది? రెంట్ కట్టుకొని ఉండాలి. నీకు ఇన్‌కమ్ లేనప్పుడు ఓనర్ బయట పడేస్తాడు. అప్పుడు మనకు ఏదైనా ఉండదు కాబట్టి సో, ప్లాట్ ఉండడం మెయిన్. ప్లాట్‌తో పాటు ఇల్లు ఉంటే మంచిది. అట్‌లీస్ట్ ప్లాట్ కొనుక్కుంటే ఫస్ట్ 10 ఇయర్స్‌లో నెక్స్ట్‌లో మళ్ళీ ఇల్లు కట్టుకోవచ్చు. సో, ఏది లేకపోయినా మన ఇంట్లో మనం ఉండి పచ్చడి మెతుకులు తిని బతకవచ్చు. బిర్యానీలు అవన్నీ కాకపోయినా. అసలు ఇల్లే లేదనుకోండి మీరు రోడ్డు మీద ఉంటారు కదా! మన హైదరాబాద్‌లో అదే సిట్యుయేషన్ అయింది. ఉన్నట్టుండి రోడ్డు మీద పట్టేసారు. సో, ఆ విధంగా చూసుకుంటే మీకు ఇది చాలా మ 50,00,000 అనేది సిటీకి దూరంగా వెళ్ళాలి. ఎప్పుడైనా రేట్లు పెరగాలి అంటే సిటీకి దూరంగా వెళ్ళాలి. హ్మ్. ఓఆర్ఆర్ దాటాలి. ట్రిపుల్ ఆర్ దగ్గర కొనుక్కోవాలి. ప్లాట్లు డెఫినెట్‌గా 15,000, 20,000 దొరుకుతున్నాయి. ఓ 100 గజాలు కొనుక్కుంటే 20,00,000, 30,00,000, 40,00,000 నీకున్న కెపాసిటీ బట్టి 25, 30,00,000 కూడా ప్లాట్ ఉంది. బట్ సిటీకి ఎంత దూరం వెళ్తున్నావు? ఒక లాజిక్ ఏంటి రియల్ ఎస్టేట్ అనాలిసిస్ ఏంటంటే సిటీలో కొనుక్కుంటే పెద్ద అప్రిషియేషన్ ఉండదు. హ్మ్. మనం 3,00,000, 4,00,000 పెట్టి కొన్నాం అనుకోండి. 5 ఇయర్స్ తర్వాత 5%, 10% పెరిగితే ఎక్కువ. అదే డబ్బులు ఇక్కడ 4,00,000 బదులు అక్కడ 40,000, 30,000 పెట్టి కొనుక్కున్నాను అనుకోండి. 10 టైమ్స్ పెరుగుతుంది. ఎప్పుడు సిటీకి దూరంగా ఉండాలి. ఇప్పుడు ఎంతమంది ఎవరైనా డిస్టెన్స్ పెడితే మనం నాంపల్లి స్టేషన్ సిటీ నుంచి చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా చెప్పట్లేదు. ఓఆర్ఆర్‌కి ఎంత దూరం, ట్రిపుల్ ఆర్ఆర్‌కి ఎంత దూరం. అంటే ఈ ఓఆర్ఆర్ వరకు సిటీయే. దేర్ ఇస్ నో ఒకప్పుడు ఓఆర్ఆర్ అంటే మన తెల్లాపూర్, కొల్లూరు ఎప్పుడైనా విన్నావా పేరు? లేదు. ఇప్పుడు వినాల్సి. ఇప్పుడు తిక్కిలి పౌలుడు వందలు వందల ఫ్లాట్లు ఇల్లు వెళ్ళాల్సి వస్తున్నాయి. ఈరోజు షాద్ నగర్ చాలా దూరం అనుకుంటాం. సంగారెడ్డి చాలా దూరం అనుకుంటాం. మెదక్ డిస్ట్రిక్ట్. ఇట్లా చౌటుప్పల్ చాలా దూరం అనుకుంటాం. కందుకూరు, ముచ్చర్ల అనేది చాలా దూరం. ఇప్పుడు దూరం ఉంది. 20 ఇయర్స్ తర్వాత ఇదే దగ్గర అయిపోతుంది. ఎవరైతే విజనరీ లీడర్స్ అంటే ఫోర్కాస్ట్ ఉంటుందో, విజన్ ఉంటుందో వాళ్ళు దూరంలోనే కొనుక్కుంటారు. ఎస్పెషల్లీ మార్వారి, గుజరాతీ ఈ కమ్యూనిటీస్లో వాళ్ళు ఎప్పుడు ల్యాండ్ ఎప్పుడు కూడా నాకు ఏమడుగుతారంటే ఎక్కడైతే రోడ్లు లేవో, ఎక్కడైతే డ్రైనేజ్ లేదో, ఎక్కడైతే పార్కులు లేవో, ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ లేదో అక్కడ చూపించండి అంటారు. మనం కొంటాం, మీరు కానీ నేను కొంటాం, కొనం. వాళ్ళ థింకింగ్ ఏంటంటే కొనేసి 10 సంవత్సరాలు హోల్డ్ చేస్తారు. 10 టైమ్స్ పెరిగిపోతుంది. సో, అందుకని ఎవరైనా కొనుక్కోవచ్చు. సిటీకి కొద్ది దూరంగా వెళ్ళాలి. సిటీలో ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. సరే, ఒక ప్రాపర్టీ కొన్న తర్వాత అది క్యాన్సిల్ చేసుకుంటే ఆ మనీ ఎన్నికి వస్తాయి? మీరు అన్ని క్వశ్చన్లన్నీ డబ్బులు తీసుకొని చెప్పాల్సిన క్వశ్చన్ ఫ్రీగా అడుగుతున్నారు. తీసుకోండి డబ్బులు మేడం, మీరు ఎలా? ఇప్పుడు ప్రాపర్టీ కొంటే 2, 3 కారణాలు ఉంటాయి. ఒక పెళ్లి అడ్వాన్స్ పే చేస్తారు కొంతమంది. అదే జనరల్‌గా ఏమవుతుందంటే ప్రొసీజర్ మేము ఫాలో అయ్యేది ఒక 5 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఏరియా చెప్తారు 5 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేస్తాం. చేసిన తర్వాత 5లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. మేము చేసేది అంటే ఒక బుకింగ్ అడ్వాన్స్ అని పెడతారు. 3 lakhs, 4 lakhs, 5 lakhs ఇస్తారు. ఇచ్చిన తర్వాత పేపర్లన్నీ మనం తీసుకుంటాం. తీసుకొని బయ్యర్‌కి ఇస్తాం. మీ లాయర్‌తో చెక్, మా లాయర్‌తో కాదు, బిల్డర్ లాయర్, మీ లాయర్‌తో ఉంటారు. ప్రతి ఒక్కటి ఫ్యామిలీ లాయర్ ఉంటాడు. చెక్ చేసుకొని అది ఓకే అనుకుంటే మనం బ్యాలెన్స్ డబ్బులు కడతాం. ఓకే కాదంటే ఒకవేళ డాక్యుమెంట్స్‌లో వీక్ ఉంది అంటే బిల్డర్ డబ్బులు మొత్తం ఇవ్వాలి ఆయనకి. ఎంత కట్టామో అంత ఇచ్చేస్తాడు. ఆయన ప్రూవ్ చేసి డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయి. మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం మన రీజన్స్ వల్ల. అది నెల రోజుల తర్వాత. అంటే మనం ఎక్కడో ప్రాపర్టీ ఏమో డబ్బులు వస్తాయనో లేకపోతే చిట్టి పడదామని ఏదో ఉంటుంది మీ ప్లానింగ్. ఆడు బౌన్స్ అయ్యాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? నేను పనిలేను వెళ్ళిపోతాను అంటే. అప్పుడు బిల్డర్ ఏమంటే నీకోసం నెల రోజులు 2 నెలలు ఆపాము కాబట్టి పెనాల్టీ ఉంటుంది. ఆ పెనాల్టీ 2% ఉంటుందా, 5% బిల్డర్ టు బిల్డర్, క్లాస్ టు క్లాస్ మారుతుంది. అక్కడ ఏమవుతుందంటే బ్యాక్అవుట్ బిల్డర్ దగ్గర నుండి బ్యాక్అవుట్ బిల్డర్ అంటే బిల్డర్ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ ఆల్ ద లీగాలిటీ. ఈసీ కానీ లీగల్ ఎక్కడో డిఫాల్ట్ ఉంది. అందుకని లోన్ రాదు వాడికి. లోన్ అనేది ఆబ్వియస్ వెనక్కి వెళ్తే వాడు తప్పలేదు కూడా మీరు ఇవ్వాలి. మీరు కరెక్ట్గా ఉండి బయ్యర్ వెనక్కి వెళ్తాం, బయ్యర్ కానీ ఇన్వెస్టర్ కానీ వెనక్కి వెళ్తే బిల్డర్ విల్ హ్యావ్ టు పెనాల్టీ వేస్తారు. రేరా అని ఒక బాడీ ఉంది. రేరాకి అంటే 3 కోణంలో బయ్యర్ యాంగిల్లో
సెల్లర్ యాంగిల్లో, బిల్డర్ యాంగిల్లో, ఈ 3 యాంగిల్లో కొన్ని రూల్స్ పెట్టారు. మార్కెట్లో ఎక్కడ చూసినా బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలి, బయ్యర్ తప్పు చేస్తే ఏం అంటే చేయాలి. సాధారణంగా ఇక్కడ అంటే బిల్డర్ కావచ్చు, డెవలపర్ కావచ్చు, బయ్యర్ కానీ ఇలా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తాం. ఇది ఒకటేనా పరిష్కారం? దీనికి ఇంకా కంప్లైంట్ అది ఇవ్వడానికి ఎప్పుడో మీరు 1940లో ఉన్నారు అంబాసిడర్, అది ఇప్పుడు దాటిపోయింది. ఇప్పుడు అంటే చాలా మందికి మన 1940s మీరు అంటున్నారు, చాలా మందికి తెలియదు ఈ విషయం. అంటే బేసిక్ ఏదైనా తప్పు జరిగితే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తాం మనం. కానీ ఈ రియల్ ఎస్టేట్ పరంగా తీసుకున్నాం అంటే ఎవరెవరు కంప్లైంట్ చేయొచ్చు, ఈ సమస్యను ఎలా మనం సమస్య నుండి ఎలా బయటపడవచ్చు? ఇప్పుడు మీరు ఇంతకుముందు ఓ 20-30 years బ్యాక్ వెళ్తే బిల్డింగ్ ఎలాగుండంటే కింద ఎలా కడతాడు, పైన ఎలాగ వస్తాడు వాటర్ అవును. ట్యాంక్. ఎందుకు అప్రూవల్ ఎంత చేస్తాడు, పైన అడ్డు ఆపలేదు కాబట్టి కట్టేసుకుంటాడు. కట్టేస్తాం. అట్లా పార్కులు, నాలలు, అది డిఫరెంట్. ఇప్పుడు అలా లేదండి. అప్పుడు ఒకేసారి పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్. అంటే ఒకసారి వచ్చి కట్టక ముందు ఇచ్చేసి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఏం చేశారు, ఓసీ అని పెట్టారు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. అంటే పర్మిషన్ టు బిల్డ్ వేరు, పర్మిషన్ టు ఆపరేట్ వేరు. బిల్డ్ చేయడానికి నువ్వు XYZ నమూనా ఇస్తావు, ప్లాన్ ఇస్తావు. మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు ఆ ప్లాన్ పెట్టి కట్టావా, డీవియేట్ అయ్యావని మళ్ళీ వచ్చి చెక్ చేస్తారు. అప్పుడు కానీ కరెక్ట్గా కట్టకపోతే ఆ మార్టగేజ్ బిల్డింగ్ కొలగొడతారు. అందుకని మార్టగేజ్ అనేది ఏంటంటే గవర్నమెంట్కి తాకట్టు పెట్టాలి మనం. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ తీసుకుంటారు, పై ఫ్లోర్ తీసుకోరు. ఎందుకు ఇరగకూడదు, మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఇరగకూడదు, మొత్తం పడిపోద్ది కదా. సో అది మార్టగేజ్ క్లాజ్ అని పెట్టారు. సో దీనికి మీరు అడిగిన దానికి ఇప్పుడు ప్రస్తుతానికి DTCP కానీ, GHMC కానీ, HMD ఇవి ఒక అప్రూవల్ అథారిటీ. దీనికి పైన ఇప్పుడు వచ్చింది రేరా పైన రేరా అప్లియేట్ అథారిటీ. రేరాకి ఎవరైనా ఒక బిల్డర్ చెప్పినట్టు చేయకపోతే వాళ్ళు వెళ్ళి రేరాకి బిల్డర్ మీద కంప్లైంట్ చేయొచ్చు. అట్లనే ఏజెంట్ కూడా సర్వీస్ బాగా ఇచ్చి వాళ్ళు బయర్స్ కానీ బిల్డర్ కానీ డబ్బులు పే చేస్తే ఏజెంట్ కూడా వెళ్ళి రేరా కంప్లైంట్ చేయొచ్చు. బయ్యర్ కనుక EMIs డిఫాల్ట్ అయితే బిల్డర్ కనుక, అంటే ముగ్గురికి క్రాస్ కంట్రీ పెట్టాడు. ఎవరు తప్పు చేసినా మిగతా ఇద్దరికి కంప్లైంట్ అయ్యింది. సో రేరా అనేది రియల్ ఎస్టేట్కి సంబంధించిన బాడీ. ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇప్పుడు సంబంధం ఓన్లీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. అంటే మొత్తం ఎంటైర్ బోర్డు సపరేట్ సెల్ ఉంది. IAS ఆఫీసర్ హెడ్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం IAS ఆఫీసర్ ఉన్నారు, యాజ్ ఎ చైర్మన్, సెక్రటరీ, వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరికీ నోటీస్కి వెళ్తారు. లా ఉంటుంది, టెక్నికల్ ఉంటుంది, డిఫాల్ట్స్ ఎక్కడైనా జరగదు. సో ఈ లా తీసుకున్నప్పుడు ఏదైనా తప్పు ఉందంటే ఒక పర్సన్ ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద మాస్ చేయబడినట్టు వాళ్ళు రేరా కేసు వేస్తారు.